హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఖుషీ స్మైలీ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే రోజు ఎక్కడికో చోటుకు వెళ్తూ ఉంటారా అంటే నేను మ్యాక్సిమం ఎక్కడికో చోటుకు వెళ్తున్న వీడియోసే పెడుతున్నానండి. ఎందుకంటే ఇంట్లో అన్నీ నార్మలే కదండి, ఫుడ్ కూడా పెట్టాలని ఉంటుంది కానీ అందరూ చేసుకునే వెరైటీసే కదా, నేను చేసే చూపించేది ఏముంటుందిలే అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న ప్లేసెస్ అవి ఎలా ఉంటాయి, కాస్ట్ ఎలా ఉంటుంది, ఇవి చూపిస్తే బెటర్ అనిపించింది. అందుకనే నేను మ్యాక్సిమం బయటకు వెళ్ళే వీడియోసే పెడుతూ ఉంటాను. సో ఈరోజు ఎక్కడికంటే మా యానివర్సరీకి మా ఎంగేజ్మెంట్కి మేము పేర్ రింగ్స్ తీసుకోలేదండి, నార్మల్గా రింగ్స్ ఏవో తీసుకున్నారు. నాది అత్తయ్య గారు సెలెక్ట్ చేశారు, మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో ఇద్దరిది కూడా లేవు మటుప్పుడు, నాది కూడా అరిగిపోయింది, పాడైపోయింది. సో ఆయనది కూడా అంతే, స్టోన్ ఊడిపోయి కొంచెం పక్కన పెట్టేశారు. సో ఇద్దరం కలిసి మా 10th యానివర్సరీకి రింగ్స్, పేర్ రింగ్స్ తీసుకోవాలి అని ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్తో గోల్డ్ షాపింగ్కి అయితే బయలుదేరామన్నమాట. సూరత్లో ఘాట్దోడ్ రోడ్ అని ఉంటుంది, అది మొత్తం గోల్డ్ షాపింగ్ ఏరియానండి. మొత్తం అన్ని గోల్డ్ షాప్సే ఉంటాయి అక్కడ మ్యాక్సిమం. సో మా ప్లాన్ ఏంటంటే స్టార్ట్ అయ్యి ఒక 2-3 షాప్స్ చూద్దామని. ఇక్కడ సూరత్లో డైమండ్ బిజినెస్ చాలా ఎక్కువ అండి, ఎందుకంటే మన ఇండియాలో డైమండ్ పాలిషింగ్ అనేది సూరత్లోనే జరుగుద్ది. సో మనం బయట స్టేట్స్తో కంపేర్ చేస్తే సూరత్లో డైమండ్ కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, మరీ ఎక్కువ కాదులేండి, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎంత డిఫరెన్స్ వచ్చినా తగ్గిందంటే తగ్గినట్టే కదండి. సో సరేలే అయితే ఎలాగా డైమండ్ వరకు వెళ్ళాలనుకోలేదు, కానీ ఉంటే కనుక డైమండ్లో చూద్దాంలే అన్నట్టు అనుకుని మా ఫేవరెట్ ఎప్పుడు మలబారేనండి. నాకు ఎందుకో తెలియదు, అసలు ఎన్ని షాప్స్ తిరిగినా రివర్స్లో మలబార్కి వచ్చాకే నాకు సెట్ అవుతాయి, నచ్చుతాయి. సో ఫస్ట్ మలబార్కి అయితే వచ్చాము. అక్కడైతే ఒక పేర్ రింగ్స్ నచ్చాయి, కానీ ఇంకా చూద్దాంలే అన్నట్టు మళ్ళీ కేఎం చౌక్సీకి వచ్చాము. ఇది సూరత్లోనే చాలా ఫేమస్ షాప్ అంటండి, డైమండ్స్కి పెట్టింది పేరంటది ఇది సూరత్లో. కానీ మన సౌత్ ఇండియన్ మోడల్స్ వేరే ఉంటాయండి, ఇక్కడ వేరే ఉన్నాయి, పెద్ద నచ్చలేదు. సో తర్వాత మళ్ళీ కళ్యాణ్కి వెళ్ళాను. అస్సలు లేవండి కళ్యాణ్ జ్యువెలర్స్లో. ఇంకా తిరిగి అలసిపోయి ఇక్కడ అవ్వదులే, నేను ఆంధ్ర హాలిడేస్కి సమ్మర్ హాలిడేస్కి వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు అక్కడే తీసుకుంటాను, ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటానని చెప్పేసి ఫుల్గా తిందామని చెప్పేసి మళ్ళీ ఎస్ఎంసి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. నైట్ బజార్ అన్నమాట, ఫుడ్ బజార్ ఇది, ఇక్కడికి వచ్చాము. మీకు గుర్తొచ్చిందా అండి, ఇది నేను స్టార్టింగ్ నా ఛానల్ ఓపెన్ చేసిన టైంలో ఒక వీడియో పెట్టాను, ఎస్ఎంసి ఫుడ్ ప్లాజా అని చెప్పి, నైట్ బజార్ అని చెప్పి. అక్కడికే వచ్చామండి, అంటే ఆ దగ్గరలోనే మాట ఈ మార్కెట్ అంతా, ఈ గోల్డ్ షాప్స్ అన్నీను. సో చాలా 2 years తర్వాత మళ్ళీ వచ్చామన్నమాట. సో 2 years అయిపోయింది కదా, వచ్చి సరే చూద్దాము అన్నట్టు వచ్చి మా కుషాల్కేమో ఏదో దోశ కావాలన్నాడు, పరోటా అన్నాడు, అలా ఏవో లిస్ట్ చెప్పాడు వాడు చెప్పేసుకున్నాడు. ఇప్పుడు టైం వచ్చి 9:45 అయింది. 9:10కి మేమే లేట్గా వచ్చాము, అంటే మాకన్నా ఎక్కువ మంది జనం ఉన్నారు ఇక్కడ. ఇంతేనండి ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.